పార్టీ లేదా పుష్ప? పార్టీ ఉంది పుష్ప. అగో వాళ్ళు మళ్ళీ వచ్చిర్రు. అగో మళ్ళీ మొదలెట్టారా? నీ ప్రశాంతంగా ఉండనవర్రా? బతకనేరా మమ్మల్ని? పెళ్ళం మాట మూడుంటే ఎట్ట ఉంటుందా? ప్రపంచకాల సూపర్ స్టార్ చూపించావు కదరా బాబు నంద్యాల నియోజకవర్గంలో. అనాథకి బతుకు తెరు చూపించింది కూడా మా బాసేనండి. హీరోని చూసి అందరు ఫ్యాన్స్ అవుతారు, నేను నా ఫ్యాన్స్ చూసి హీరో అయ్యా. చూసారా సార్ డబుల్ యాక్షన్? ఇవాళ ఈ స్పెషల్ జియో పాస్ అయ్యి ఈ స్పెషల్ ప్రైసెస్ వస్తానికి దానికి మెయిన్ కారణమైన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి. మల్లిగాడు సగం జోకర్ సగం బ్రోకర్. వేదిక లెక్కితే జోకర్ లాగా మాట్లాడతాడు, వేదిక దిగితే భూమిలో బ్రోకర్ లాగా మాట్లాడతాడు. వాస్తవం అధ్యక్ష ఇది. పుష్ప3 రాజమౌళికి ఒకసారి ఫోన్ చేయరా. దేనికి సార్? బాహుబలి 3 మనతో ప్లాన్ చేస్తాడే. జోక్ భలే ఉండదన్నా. నేను ఇనే ఆఖరి జోక్ ఇదేనేమా. నీతో తీస్తే బాహుబలి అవదు, ఇండస్ట్రీ బలి అవుద్ది. మొదటి దానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణం మరి. వీళ్ళకిచ్చిన డబ్బుతోటి మనం 10 మంది లంజల్ని దెంగినా ఇంకా పైసలు మిగులుతుండే మన తాన. అన్నయ్య 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 ఏ థియేటర్లోని బుకింగ్ లేవు, కలెక్షన్ లేవు, కోట్లు వేశారు. ఎలా వచ్చాయంటారా? అదే మ్యాజిక్. అర్థం కాదు. హైదరాబాద్ లో బుకింగ్లు నిల్లు, విజయవాడ నిల్లు బుకింగ్లు ఏం లేదు, డొల్లా. చూడండి సినిమా థియేటర్కి వచ్చి అమెరికాలో చూసేస్తున్నారంటావా? కానీ ఇక్కడే ఎవడు తేగట్లేదు, అమెరికాలో ఎవడు చూస్తాడు రా ఈ సినిమాని. మేము పుష్ప మూవీకి వచ్చాం, యూకే లో పెద్ద వెళ్ళిపోద్ది. అనవసరంగా ఎదవనైపోయానన్న. మరి అదే నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా? పిల్లలు చదువుకోకుండా అడవిలో ఏం పనులురా? ఇంకోసారి సినిమాకు 500-600 రూపాయల టికెట్ పెంచిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిండు, అల్లు అర్జున్. ఒకసారి ఈ వీడియో చూడు, ఎంత గమ్మత్తుంటుందో. ఒకసారి చూద్దామా? వద్దులేండి ప్లీజ్, ఒకసారి చూద్దాం. వద్దు, నా కోసం ఐఎమ్ హంబుల్ రిక్వెస్టింగ్. ఓకే, ముఖ్యమంత్రి మర్చిపోయిండు, అయిపోయా. కవర్ చేసుకుంటాడు ఇక మెల్లగా, వాటర్ తాగుతాడు ఇక. దీనికి విశ్వాసం ఉందరా నా కొడక? నీకు రే పురుగుల పట్టి చేస్తావురా నా కొడక? మంచి చేస్తా నా కొడక, నువ్వు రే నాశనం అయిపోతావురా. ముఖ్యమంత్రి మర్చిపోయిండు, అయిపోయా. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఈసారి 151 కాదు, తెలుగుదేశం పార్టీని ఈసారి సింగిల్ డిజిట్లకే కన్ఫైన్ చేసే పరిస్థితులకి తీసుకొని రావాలి. ఏమైంది వీడికి? మనమేం మందులు ఇచ్చాము, ఈడేం మందులు వాడాడు, ఏదో ఒక మెదడులో నరం కట్ అయిపోయినట్టుంది. వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ మనీ? వెరీ సింపుల్ సార్. ఓ బిస్కెట్ ప్యాకెట్ ఉంది, బిస్కెట్ ప్యాకెట్ 10 రూపాయలు. నా దగ్గర ఓ 100 కోట్లు ఉన్నాయి. నా దగ్గర 100 కోట్లు ఉన్నాయి కదా, నేను బిస్కెట్ ప్యాకెట్ 10 రూపాయలు, బిస్కెట్ ప్యాకెట్ 100 రూపాయలు పెట్టుకున్నాను. దాని వాల్యూ 10 రూపాయలే, నేను దానికి 10 రూపాయలు కాదు. అది 10 రూపాయలైనా 10 పైసలైనా ఏదైనాగా నా వడ్డీతో సహా వసూలు చేసుకుని పోతాను రేనా. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. ఇదే సరిపోతలే, కొంచెం డోస్ పెంచాలి, కొంచెం కూడా కిక్ రావట్లే, ఇంకొంచెం పెంచాలి. నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు, నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. జేసీ గారిని అడిగితే మంచి అకేషన్ చూసి మొదలు పెట్టరా అన్నారు. మీరు పరిచయం అయ్యారు, ఎందుకంటే అకేషన్ ఏంటండి? మొదలెట్టేయమంటారా? మొదలు పెట్టండి. ఆయన ఎవరో యూట్యూబ్ లో సీమరాజు అంట. టిల్లు అనేటోడు నార్మల్ హ్యూమన్ బీయింగ్ అయితే కాదు, నేను ఒక కారణ జన్ముడిని. నేను ఆయన
ఏం మాట్లాడతాడో అర్థం కాదు. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్నీ అర్థమవుతాయి కానీ నాకు కూర్చో. మా కండువానే వేసుకుంటాడు, వైసీపీ కండువానే, మా మనిషిగానే ఉంటాడు, మమ్మల్ని అసభ్యకరంగా మాట్లాడుతుంటాడు. అయిపోయినా నీ చాడీలు? నిజమే కదా సార్. కింద పోయి సంగతి చెప్తా. వెళ్తాను. కింద పోయి చెప్తా. మళ్ళీ మెట్లు దిగాలి. భయంకరంగా మాట్లాడుతూ ఉంటాడు, పచ్చి బూతులు మాట్లాడుతూ ఉంటాడు. వాడు తిట్టదని చెప్పరా? ఏమండి మీఠా గారు, మీరు ఆ బూతులు పంచకు ఆపండి. మళ్ళీ ఇవాళ నేను ఈ మాట్లాడాను కదా, మళ్ళీ రేపు యూట్యూబ్లో మళ్ళీ మాట్లాడతాడు ఆయన. చూడండి ఒకసారి ఆయన పెట్టేటటువంటి యూట్యూబ్లో ఆయన మాట్లాడే మాటలకు ముందు ఆయన కంప్లైంట్స్ ఏంటో ఒకసారి చూడండి. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. ఏపీ టోల్ గేట్ వద్ద అడ్డంగా దొరికిన సంజన సుకన్య రంగంలో అంబటి రాంబాబు. ఇది మా మనోభావాలు దెబ్బతినవు దీనికి. నువ్వు ఫ్యామిలీ అంటున్నావు, ఆవిడ బిజినెస్ అంటుంది, పక్కనే పోలీస్ స్టేషన్ ఉంది, అక్కడ తేల్చుకుందాం. 2, ఒరే ఆంబోతు, మా పార్టీని మింగబెట్టడానికే కదరా నువ్వు ఉన్నది. మమ్మల్ని మింగబెట్టేదానికి మా పార్టీని. సుకన్య సంజనలో వదిలేసి నా వెంట పడ్డాడు అంబటి రాంబాబు. ఐ లవ్ యూ రాజా. చాలా కామెడీగా ఉంది కదా, ఇక్కడ పెడుతుంటాడు. ఇప్పుడు మా మనోభావాలు దెబ్బతినకూడదు, కానీ చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నా అన్నా, లోకేష్ గారిని ఏమన్నా అన్నా, వాళ్ళ మనోభావాలు మాత్రం దెబ్బతినిపోతాయి. మనోభావం దెబ్బతినే అయితే మీ మనోభావానికి నేను చూసుకోవాలి ఈ గేమ్ కి వచ్చి. అదే నీకు కావాలి. మళ్ళీ ఇంకోటి, అంబటిపై కొత్త కేసు, మళ్ళీ కొత్త కేసు అంట. మరి ఏం కేసు నాకు తెలుసు. తొందర ఎందుకన్నా, ఎందుకు తొందర, వెయిట్. ఈ రకంగా 1 కాదు 2 కాదు, శాంపిల్స్ మాత్రమే మీకు నేను చూపించేటటువంటి ప్రయత్నం చేశాను. చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. మరి ఎవరో ఈ సీమరాజు నాకు తెలియదు. రాఘవన్ సార్, నాదొక ఫోటో లేదని తప్పిస్తున్నారంట. సూట్ బాగుంది, ఫోటో తీసుకుంటారా? నెక్స్ట్ టైం చెప్తా. ఎందుకంటే ప్రతి సీన్ క్లైమాక్స్ లా ఉంటది కదా. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు